హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి. ఈరోజు అయితే ఇంట్లోనే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలా కోరిమిటీలు అయితే చేసుకుందాము. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా అయితే బాండీ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మంచిగా హీట్ చేయాలి. మీరు ఆ ప్లేస్లో మొత్తం కూడా డాల్డా కూడా తీసుకోవచ్చు. డాల్డా అయితే గవ్వలు ఇంకా మరింత టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి మంచిది కాదు అనుకుంటే ఇలా నెయ్యి సగం ఆయిల్ సగం తీసుకొని మంచి హీట్ చేయండి. నెక్స్ట్ ఒక బెల్లం లాంటిది తీసుకొని నేనైతే ఇక్కడ 1 కప్పు సుజీ రవ్వ అయితే తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఇంకొక అరకప్పు కూడా రవ్వ అయితే వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ మైదా పిండి అయితే యూస్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం కలుపుకున్నాక 1 స్పూను ఇలాచి పౌడర్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం హీట్ చేసుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా ఒకసారి కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా చేస్తే వచ్చేటట్టయితే మనకి నెయ్యి సరిపోతుంది. లేదనుకుంటే మీరు ఇంకొక కొంచెం ఆయిల్ హీట్ చేసి వేసుకోండి. తర్వాత తగినంత నీళ్ళు వేసుకుంటూ చక్కగా కలుపుకోండి. చూసారు కదా, నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాను. ఇలా మీరు కూడా కలుపుకోండి. మరీ సాఫ్ట్ అయిపోకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టుగా ఉండాలి. నెక్స్ట్ ఒక అరగంట అయినా సరే మనం రెస్ట్ ఇస్తే మనకి గవ్వలు చేసేటప్పుడు కొంచెం సులువుగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి తర్వాత ఇలా ఉండలా చుట్టుకొని తీసుకుంటున్నాను. ఇలా చేస్తూ మనం బొటన్ వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గవ్వల షేప్స్ అయితే మంచిగా వస్తాయి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా చేతి సహాయంతో మీరు ఇలా చేసుకుంటే గవ్వలు అయితే పొడవుగా చక్కగా వస్తాయి. మీకు ఇలా చేయడం రాకపోతే గవ్వల చెక్క కూడా ఉంటుంది, నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు. దాంతో కూడా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇలా చేతితో కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం కూడా చేతితోనే చక్కగా అన్నీ ఒకే లెవెల్గా అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, మీరు ఎంత రెస్ట్ ఇస్తే మనం గవ్వలు చేసేటప్పుడు అంత సింపుల్గా అయిపోతుంది మనకి. చూసారు కదా, అన్నీ ఒకే సైజుల్లో అయితే వస్తున్నాయి. నేను అన్నీ కూడా చేతితోనే చేసుకుంటున్నాను. మీరు చూసే ఉంటారు, చాలామంది దువ్వెనతో కూడా చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే అలా దువ్వెనతో కూడా చేసుకోండి. నాకు దువ్వెనతో చేసుకోవడం ఇష్టం లేక నేను నేర్చుకొని మరీ చేతితో అయితే చేస్తున్నాను. చూసారు కదా, అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవి రెస్ట్ ఏమీ ఇవ్వవసరం లేదు. ఆయిల్ హీట్ చేసుకొని చక్కగా ఆయిల్లో మనకి పెనంకి సరిపడినంత అయితే వేసుకోవాలి. వేసిన వెంటనే గట్టి అయితే పెట్టకండి, విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ అయినా సరే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కూడా కలుపుతూ ఉంటే మొత్తం లెవెల్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చాయి. ఇలాంటప్పుడైతే తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా మార్చేయకండి. చూసారు కదా, అలా అన్నీ కూడా వేసేసుకొని చక్కగా తీసేస్తే సరిపోతుంది. ఇంకొక విషయం, మనం మరీ లూజ్గా కానీ కలిపితే ఆయిల్ పీల్చేస్తుంది. నేను చేసిన గవ్వలైతే అస్సలు ఆయిల్ పీల్చలేదు. చూసారు కదా, నెక్స్ట్ పాకానికైతే కొంచెం పెద్ద బౌల్ లాంటిదే తీసుకోండి. మనం ఏ కప్పు మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ అయితే వేసుకోండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఒక పావు కప్పు అయితే వేసుకోండి. మనం తీసుకునే మెజర్మెంట్స్కి అయితే షుగర్ సరిపోతుంది. ఒక పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మరిగాక 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే అలా కలుపుతూ ఉన్నాక చూసారు కదా, నురగలా వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే చూడండి, నా వేలు చూడండి, ఇలా తీగ పాకంలో వచ్చాయి కదా, ఇలాగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న గవ్వలు వేసుకొని అటు ఇటు కలుపుతూ ఉంటే చక్కగా నేను చూపిస్తున్నాను చూడండి, గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చాయో కామెంట్ చేసి సబ్స్క్రైబ్.